శ్రీకృష్ణునికి ముందు విష్ణువు అవతారములు. ఆహారము, నిద్ర, భయము మనుష్యులకు పశువులకు సమానముగా ఉన్నవి. కానీ ధర్మము అనున్నది మనుషులకు విశిష్టముగా ఉన్నది. ధర్మము లేని వారు పశువులతో సమానం. భగవంతుడు కృష్ణావతారమునకు ముందు అనేక పర్యాయములు అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మమును సంస్థాపించి ఉన్నాడు. శ్రీమత్స్యావతారము. సోమకుడను రాక్షసుడు వేదములను దొంగిలించి సముద్రమున దాగి ఉండినప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ఎత్తి సోమకుడిని సంహరించి వేదములను ఉద్ధరించి బ్రహ్మదేవునికి ఒసగెను. శ్రీ కూర్మావతారము. పూర్వము దేవతలు రాక్షసులు అమృత సంపాదనమునకై మందర పర్వతమును కవముగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని క్షీరాబ్దిని మదించుచుండ కవ్వము కింద ఆధారము లేనందున మందర పర్వతము సముద్రములో మునుగుచుండెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతల మొర ఆలకించి కూర్మావతారం ఎత్తి తన పైన మందరగిరిని ధరించి ఆ పర్వతమును నీటిపై తేలునట్లు అనర్చి దేవతలకు అమృతమును పంచి ఇచ్చాను. శ్రీ వరాహావతారము. వైకుంఠమున శ్రీ మహావిష్ణువు నివసించు భవనము నాకు ద్వారపాలకులుగానున్న జయవిజయులు లోపలికి పోవడానికి ప్రయత్నించిన సనక నందనాదులను అడ్డగించిరి. అందులకు వారు కోపించి మీరు రాక్షసులై పుట్టుదురని శపించెను. వారి శాపవశమున కశ్యప అదితులకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అను పేర రాక్షసులై జన్మించిరి. అందు హిరణ్యాక్షుడు భూమిని అంతటినీ చాపగా చుట్టి గైకొని పోచుండ నారాయణుడు వరాహావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి భూమిని ఎప్పటి వలె ఉంచెను. శ్రీ నరసింహావతారము. హిరణ్యకశిపుడు తన పుత్రుడు విష్ణు భక్తుడు అగు ప్రహ్లాదుని మనసు విష్ణువు నుండి మరల్చవలనని సామ దాన భేద దండోపాయములను ఉపయోగించెను. కానీ కొంచెము కూడా ప్రయోజనం లేకపోయాను. తుదకు హిరణ్యకశిపుడు విసిగి ప్రహ్లాదునితో నిన్ను కాపాడు నారాయణుని ఈ స్తంభమును చూపుము అని హోంకరించి గర్జించి ప్రహ్లాదును కొట్టెను. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించవలనని శ్రీమన్నారాయణుడే ఉగ్ర నరసింహ రూపమున అందుండి వెడలి వచ్చి హిరణ్యకశిపుని వధించెను. శ్రీ వామనావతారము. పూర్వము బలిచక్రవర్తి మహాబలవంతుడై స్వర్గాది ఊర్ధ్వ లోకములను జయించి ఏకఛత్రాధిపత్యముగా పాలించుచుండగా దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థించగా కశ్యప అదితి గర్భమున వామనమూర్తి అయి అవతరించెను. వటువుగా బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళి 3 అడుగుల భూమిని యాచించగా బలి ధారపోసెను. శుక్రాచార్యుల వారు రాక్షస గురువు. ఆయన వద్దని వారించిన కారణము తెలిసి అనగా వచ్చినవాడు విష్ణువు అని తెలిసి ధారపోసెను. 2 పాదములతో ఊర్ధ్వ అధోలోకములను ఆక్రమించి 3వ పాదమును బలి శిరస్సుపై ఉంచి అతన్ని అధోలోకమునకు పంపి ఇంద్రునకు స్వర్గరాజ్యమును వసంగెను. శ్రీ పరశురామావతారము. ఒకప్పుడు లోకమంతయు దుష్టరాజులచే పరిపాలింపబడి ధర్మమునకు అవరోధము కలిగినప్పుడు శ్రీమన్నారాయణుడు జమదగ్ని మహాముని రేణుకాదేవికి పరశురాముడే జన్మించి 21 మారులు క్షత్రియరాజులను వధించి ధర్మమును స్థాపించెను. శ్రీరామావతారము. ఇది ఇలా ఉండగా జయవిజయులు సనకసనందనాదుల శాపవశమున 2వ జన్మమున విశ్రావసు
బ్రహ్మకు కైకసీ దేవికి రావణ కుంభకర్ణులుగా రాక్షసులై పుట్టిరి. వారు లోకకంటకులై సాధువులను బాధింపగా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజుకు కౌసల్యాదేవికి రామచంద్రుడే అవతరించి రావణాదులను సంహరించి భూభారమును తగ్గించెను. శ్రీకృష్ణావతారము. మూడవ జన్మమున జయ విజయులు శిశుపాలుడు దంతవక్త్రులుగా జన్మించి లోకమును బాధించుచుండ శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడై జన్మించి వారలను వధించి అర్జునునకు గీతోపదేశము చేసెను. సాధువులను రక్షించి దుష్టులను శిక్షించుటకు యుగ యుగమున నేను జన్మించుచుందును అని సత్యము, అహింస, శాంతము, దైవభక్తి, త్యాగము, సర్వభూత దయ మొదలగు సద్గుణములు ఎవరి యందు ఉండునో వారి హృదయమే నేను అని భగవానుడు చెప్పెను. ఆ విధముగా కృష్ణావతారమునకు ముందు శ్రీమన్నారాయణుడు ధర్మమును స్థాపించుటకు ఎన్నో అవతారములు దాల్చెను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.